Dino fam, welcome back to another vlog. So ee roju Jungle Safari part 2 vlog anamata. Part 1 already post chesanu. Meer chudakapothe adi kuda chudandi. Appudu meeku clarity ga ardhamoutundi. So ee roju vlog loni Varuna show and Jungle Safari ni cover chestamu. So Varuna show aithe start ayindi. So food తింటూ ఒక షో చూడబోతున్నాం ఇప్పుడు. చాలా ఐటమ్స్ ఉన్నాయి, గొప్పగా ఎక్స్పెక్ట్ చేయకుండా. ఇది బాగుంది, నిజంగా బాగుంది. బాగుంది కదా. చికెన్ ఇచ్చాడు కదా దానికి, అది కూడా చాలా బాగుంది. ఉందా సపరేట్ గా? ఓహో, అడిగి ఇస్తాడా అంటే సపరేట్ ప్లేట్ ఇస్తాడు, స్టార్టర్ లాగా. వరుణ షోలో మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ ఇలా ఫుడ్ అనేది ఫినిష్ చేయొచ్చు. స్టార్టింగ్ లో ఏంట్రా బాబు ఇంకా సాంగ్స్ అవ్వట్లేదు అని అనుకుంటాం, కానీ అలా అలా అవుతున్న కొద్దీ చాలా బ్యూటిఫుల్ గా అయింది షో. సో ఈ షో అంతా ఏంటంటే ఒక ఫిషర్మ్యాన్కి ఒక మర్మెయిడ్కి లవ్ స్టోరీ, ఆ తర్వాత పిల్లడు పుడతాడు అనమాట. సో ఆ బేబీ వాళ్ళ అమ్మని అంటే మర్మెయిడ్ని ఎలా కాపాడతాడా అనేది ఈ స్టోరీ అంతా. సో ఆ లైవ్ వెనకాల స్క్రీన్ కనిపిస్తుంది కదా, అది లైవ్ ఎక్వేరియం అనమాట. సో ఆ ఎక్వేరియం నుంచి అంటే ఫస్ట్ మనకి తెలీదు, దాని ముందు స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ కొంచెం అయిన తర్వాత ఈ మర్మెయిడ్, దాని స్టోరీ ఇవన్నీ వస్తాయి అనమాట. సో బాగుంది, చాలా బాగుంది. అంటే ఒక్కొక్క ఫ్యాక్టర్ వస్తున్న కొద్దీ ఆ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా, ఇంకా అందంగా, ఇంకా మంచి మెసేజ్తోని అన్నట్టుగా మంచిగా అయిందనమాట. సో ఈ అప్రిసియేషన్కి మాకు స్టేజ్ మీదకి పిలిచారు, వెళ్ళాము. స్టేజ్ మీదకి వెళ్ళాం కాబట్టి అక్వేరియంని దగ్గర నుంచి చూసాము. ఆ లోపలున్న ఆ స్కల్ప్చర్ ఏదైతే ఉందో అది ఎంత అట్రాక్టివ్గా ఉందంటే, అండ్ ఆ మర్మెయిడ్స్ కూడా ఎంత బాగా చేశారు. ఆ మర్మెయిడ్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మొత్తానికి షో ఇలాగ అయ్యింది. కింద వచ్చి తీద్దాం. షో
అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆన్ ది వేలో మాకు ఈ బర్డ్స్ కనిపించాయి. సరే ఏంటి ఈ బర్డ్స్ ఇలా ఎందుకు ఉన్నాయి, అందరు ఇక్కడ ఎందుకు ఉన్నారని ఆలోచించినప్పటికీ నాకు అనిపించింది మేబీ ఇక్కడ పిక్చర్స్ తీసుకొచ్చేమో అని. వాళ్ళకి అడిగితే ఇది పిక్చర్ ప్లేస్ అని, మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. అయితే మాకు చేతికి బర్డ్స్ ఇచ్చారనమాట. చేతికి పట్టుకున్నప్పుడు వాళ్ళు పిక్చర్స్ అనేవి క్లిక్ చేశారు. సో పోజెస్ పెట్టమన్నారు. మేము కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసాము. ఈ వీడియో ఎండింగ్లోనే పెడతామన్నమాట. ఈ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యూఆర్లో స్కాన్ అయిపోతాయి అని చెప్పాను కదా. సో మన క్యూఆర్లోని ఇవన్నీ సేవ్ అయిపోతాయి. మనకి నచ్చితే ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు, నచ్చితే సాఫ్ట్ కాపీ తీసుకోవచ్చు, నచ్చకపోతే లేదు. సో ఇక్కడ నుంచి జంగల్ సఫారీ అనేది స్టార్ట్ అవుతుంది. Thank you so much, ma'am. And also, let's do animal from different areas, Indonesia, India, and also Africa. Okay, let's see the first animal from Indonesia. Yes, we have owl. Yay! So the owls, they are nocturnal animals, so they are more active at night. And then also, please have a look on your right side. Yes, the next animal. So we have pig deer. Pig deer. Pig deer, the endemic animal from Sulawesi Island of Indonesia. Animal of Indonesia. అదే కొమ్ములు. Saltwater crocodile, the biggest reptiles in the world. And also, they can live about 100 years in the wild. There's another one on your right side. And on your right side, we బస్లో ఓన్లీ మా ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి ఫుల్ కిడ్స్ గోల. మేము కూడా యానిమల్స్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాము. అంటే బాగున్నాయి. ఈ గైడ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని ఫేవరెట్స్ అవన్నీ చెప్పుకుంటూ బాగా చూపించారు. ఇలా సఫారీ బస్సెస్ అన్నీ ఉంటాయన్నమాట. సో బస్కి ఒక గైడ్ ఉంటారు, మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు యానిమల్స్ పేరేంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తారు అనమాట. సో స్టార్టింగ్లోని కొద్ది నార్మల్ యానిమల్స్ ఉన్నాయి. బట్ వెళ్తున్న కొద్దీ అంటే అవి ఏ ప్లేస్ నుంచి ఒరిజినేట్ అయ్యాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మంచి స్టోరీగా. అది కూడా బాగుంది. అన్ని రా వీడియోస్ పెడతాను ఇప్పుడు నుంచి, అన్ని చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. There's another everyone. We share about 96% of our DNA back up with them. Yes, they have fingerprint and also the female has menstruation periods. బస్సు వాటర్ వెళ్తుంది. Okay, let's do the next animal in the world. Yes, honey bear. Honey bear or sun bear. Yeah, the original of Winnie the Pooh. Maybe you know Winnie the Pooh. Yes, Winnie the Pooh. And you can see the baby also. Yes, over there. Yeah, wow. So she's about 8 months. She's 8 months. Yes, this little baby. Yes. As we are crossing the Pompeii Bridge, everyone. Oh, what happened? Is he okay? Is he okay? Yes, yes. Okay, okay. Okay? Okay. So let's see the tigers. Okay, let's see another one. Oh, no. Yeah, so the one on your right side is the female tigers. Name is Joy. Yes, yes, like that. Wow. Yeah, thank you so much everyone for Shahir, and he is about 9 years old. Yeah, 9 years old. Yeah, then also the female they are a lot smaller, and the male they are bigger. Okay, let's see another deer. Where are they? Where is the deer? Oh yes, over there. There. Also hiding, yeah, hiding behind the bush.
different animals over here. Can you see it? Yes. That is black buck. Black. Black buck. One of the fastest antelope in Asia. And also they can run up so fast, about 80 kilometers per hour. And let's see the white spotted deer or cheetah deer. Yes, and actually we have two male over here. Yes, two male, father and son. Names Angel and Angel. And we only have the animals all on the right side, everyone on the left side. This is the water, okay? Yes, so we have tripod. Okay, let's see the big animal first. They are eland. Eland. Yes, eland. The biggest animal. Yes, okay, let's go. Well, actually, that is the tiger. Okay, everyone, let's see the tallest mammal on land after this. It's zebra! టాలెస్ట్ అన్నది కదా జిరాఫ్ అదే హాల్ వచ్చేస్తుంది జీబ్రా ఎందుకు అవుతుంది Yes, so we have the female giraffe over here. Yes, mother and daughter named Sophie and also Corona. Yes, and also they are the female and they are a lot smaller, everyone, because they can only grow up to 4 until 5 meters tall. And also the zebra. Yes, and also the zebra, everyone over there. So that is baby zebra. Yes, the biggest zebra in Africa. Yes, hello zebra. బాయ్ Yes, so we have some of that can be found in Mongolia and also in China. Hello. And also their home is made from sand and hot water to spare energy, so they can survive without food for a long time. Yeah, let's see the monkey. Maybe you know Rafiki from Lion King. Yeah. Rafiki, look over there. Yeah, the biggest monkey in Africa. So memory. సేమ్ ఉంది కదా నిజంగా దేని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి లయన్ కింగ్ లో ఉంటుంది కదా Sheep. Yes, Barbary sheep. So they can jump up so high, about 2 meters high, and only can run when they're feeling hungry. Oh yes. What the bird? That is pelican. Yes, pelican. Yes, pelican. So they are carnivore birds. So they can eat small fish and also frog. So we have white African rhino. This is the female. Named Mrs. Hima, and she's about 28 years old. Oh, 28 years old. And also, yes, on your left side, that is our hotel. Mara River Safari. ఈ హోటల్స్ లో స్టే చేయొచ్చు సో మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు ఇలా చేయండి As you can see, they have 3 colors on their body. నానా Singo. Yeah, Singo, his name. Yeah, his name is Singo. Oh, you thought it's another species? Yeah, his name is Singo. He's about 10 years old. Yes, the baby giraffe. Yeah, that's not a statue.
ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఈ రెస్టారెంట్ బయటే జంగల్ సఫారీ. సో ఇలాగా లయన్ కానీ ఏమైనా యానిమల్స్ వచ్చి ఇక్కడ కూర్చుంటాయి అన్నమాట. మనం అవి చూస్తూ ఫుడ్ తినచ్చు. బట్ మాకేంటంటే బాగా లేట్ అయిపోయింది. సో ఇంకా డార్క్ అయిపోతుంది అని మేమైతే ఈ రెస్టారెంట్కి వెళ్ళలేదు. బట్ లయన్ అయితే దగ్గర నుంచి చూసి ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. చాలా బాగుండింది లయన్. అండ్ దీని ఫ్యామిలీ కూడా పక్కనే ఉందన్నమాట. As a local lion, they are known as a lazy cat and can sleep about 20 hours per day. 20 hours పడుకుంటుందా? మంచి పనే. అయితే నేను లయనెస్ అయిపోతాను. నేను ఆల్రెడీ లైనెస్ 20 hours పడుకోం కదా. నేను పడుకుంటాను. అలా అయితే 4 రోజులు కలిపా. బర్డ్స్ దగ్గర ఫొటోస్ తీసుకున్నామని చెప్పాను కదా. సో దానికి మేము ఈ పిక్చర్ అయితే ప్రింట్ తీసుకున్నాము. సో బాలి నుంచి జంగల్ సఫారీ నుంచి ఏదో ఒక మెమరీ పట్టుకొని వెళ్తే బాగుంటుంది కదా. సో అందుకని మేము ఈ పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ ప్రింట్అవుట్ అయితే తీపిచ్చాము. రిమైనింగ్ పిక్చర్స్ అని సాఫ్ట్ కాపీలో తీసుకున్నాము. సో దట్ ఎక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు అని. ఈ పిక్చర్ అయితే మేము హార్డ్ కాపీ తీసుకొని వచ్చామన్నమాట. ఒక మెమొరీ, ఒక టోకెన్ ఆఫ్ సోవెనియర్స్ అంటారు కదా, అలా అనమాట. అండ్ ఈ బర్డ్స్ కూడా డాన్సెస్ చేసాయన్నమాట. బర్డ్స్ మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా చూడండి. Shayden umurnya sudah mau 2 tahun dan lahirnya di sini di Taman Safari Bali. And as you can see, this binturong also have very long tail, so it's just like an extra arm for them to help them when they are standing up like this. Ya, dan bisa dilihat binturong ini pun juga memiliki ekor yang cukup panjang. Nah, itu sebagai lengan pembantu mereka ketika berdiri seperti ini. Alright, everybody. So once again, please big applause for Jaden, our gorgeous binturong. Bye, Jaden. Thank you. You did a great job today. Alright, ladies and gentlemen, before I show you the next animals, I would like to remind you all, if you're still having your foods or drinks, please keep it for a while for your own safety. Yeah, once again, if you're still having your foods or drinks, also have a very strong teeth. And right now, George will show us just how strong his teeth really are by peeling up the coconut. So everyone, could you give support for George? Now where are you going, George? They are very well known. The only great ape in Asia, and they live in the rainforest of Indonesia. So please welcome. Who knows the names of these animals? Ada yang tahu nama satwa ini apa? Yes, you are right. Yeah, this is orang utan. So in Indonesia, in Malay, orang means man, utan means forest. So orang utan means the man of the forest or the forest man. And now let me give close look of this orang utan. Hi, right, Bruno. Yes, so here's great hornbill. And lastly, our beautiful python onto the stage. One message from us. Please always love and care about the animals everywhere. Because if you don't, they will disappear. One of these things, they will be gone forever. And for more vision, after this we have our last presentation, that elephant presentation at 4:30 at Kampung Gajah. Ya, setelah ini bisa saksikan presentasi gajah kami pukul 4.30 di ఐస్ క్రీమ్ ఎక్స్పైర్ అయిపోతున్నట్టుంది. అందుకే ఇంకే డెజర్ట్ లేకుండా ఐస్ క్రీమ్ పెట్టారు అందరికి. మా డే ఐటినరీ అయిపోయిన తర్వాత మాకు డిన్నర్ ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. ఈ డిన్నర్ ప్లేస్ నిన్న డిన్నర్ ప్లేస్ వేరు అనమాట. ఈరోజు ఐటినరీలో ఇది మా డిన్నర్ ప్లేస్. సో ఈ స్ట్రీట్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడే అంటే మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎలాంటి ఫుడ్ కావాలంటే అలాంటి ఫుడ్ దొరికిద్ది, అండ్ షాపింగ్ ఉంది, అంటే స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో ఇక్కడ కావాల్సిన సోవెనియర్స్ ఏమైనా కొనుక్కోవచ్చు, లేదంటే ఇక్కడ చేసేవి ఏమైనా ఐటమ్స్ అలాంటివి కొనుక్కోవచ్చు అనమాట. బార్గెన్ అయితే ది మస్ట్, ఎక్కువ బార్గెన్ చేసి తీసుకోవాలి. టూరిస్టులు అంటే చాలా ఎక్కువ ప్రైస్ చెప్పి బాగా తగ్గిస్తారు. సో మేము వెళ్ళిన ఇండియన్ రెస్టారెంట్ ఇది. కొన్ని షాపింగ్కి వెళ్దామా అంటే అందరు డిన్నర్ అయ్యేటప్పటికి లేట్ అయిపోయింది. సో మేము జస్ట్ వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చేసామన్నమాట. పెద్దగా ఏం కొనలేదు. నాకు అంటే అంత టైం కూడా ఇవ్వలేదు అనమాట. సో ఈరోజు డే అంతా అలా అయిపోయింది.
సో ఇవి మా పిక్చర్స్ బర్డ్స్తోని. మీరు ఈ వీడియో ఫుల్ వరకు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అంతా? అండ్ మీరు ఒకవేళ బాలి వెళ్తే ఈ ప్లేస్కి విజిట్ చేస్తారా లేదా? ఒకవేళ చేస్తారు అనుకుంటే ఈ వీడియో అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి, సో దట్ మీకు ఐటనరీలో ఏమేమి ఇంక్లూడ్ చేయాలో తెలుస్తుంది. అండ్ బాలి నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంకా పెడుతూ ఉంటాను. సో నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇలా వీడియో పెడితే మీకు అలా నోటిఫికేషన్ వచ్చి వీడియో అంతా చూసేయచ్చు. మీ నెక్స్ట్ ట్రిప్కి ఎలా కావాలంటే అలాగా ఐటనరీ ప్లాన్ చేసుకోవచ్చు. సో బాయ్, టేక్ కేర్.